కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు కష్టకాలం తప్పేలా లేదు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో యడ్యూరప్పను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు బెంగళూరు వర్గాల సమాచారం. ఈ కేసుకు సంబంధించి జూన్ 17న తమ సమక్షంలో హాజరు కావాలని యడ్యూరప్పకు కర్ణాటక సిఐడి నోటీసులు జారీ చేసింది. యడ్యూరప్పపై ఈ వ్యవహారంపై పోక్సో కేసు కూడా నమోదైంది. తాజాగా ఇవాళ బెంగళూరు కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అవసరమైతే ఆయన్ను అరెస్ట్ చేస్తామని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ వెల్లడించారు. ప్రస్తుతం యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నారు. ఈ కేసులో సహాయం కోరుతూ ఒక మహిళ, ఆమె మైనర్ కూతురు ఫిబ్రవరి 2న యడ్యూరప్పను కలిసినట్లు సమాచారం. ఈ సమయంలో యడ్యూరప్పను తమ గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు వాళ్లు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సిఐడి దర్యాప్తు చేపట్టింది. ఈలోపే మైనర్ బాలిక తల్లి చనిపోయింది. అంతకంటే ముందే సిఐడి ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, సుమిత్ర, మాజీ సీఎం కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో ఇది జారీ చేయడం జరిగింది. అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. కోర్టు ఆదేశాలతో ఆయనకు అరెస్ట్ కు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసు గతంలో కూడా విచారణలో భాగంగా మహిళ బాలిక తల్లి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం బాలిక తల్లి మరణించడం జరిగింది. ఈ కేసు గత కొన్ని సంవత్సరాలుగా కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కోర్టు విచారణలో భాగంగా బెయిల్ మంజూరు చేయడం, అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో యడ్యూరప్పకు సంబంధించిన లాయర్లు కూడా బెయిల్ కోసం కూడా ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కర్ణాటకలో మొత్తం కూడా యడ్యూరప్ప అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో కూడా ఒక కీలక పరిణామంగా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఇదే విషయం మీద కర్ణాటక హోంమంత్రి కూడా స్పందించడం జరిగింది. ఆయన ఢిల్లీలో ఉన్నారని చెప్పి ఆయనకు సంబంధించిన కేసు వివరాలు కూడా పరిశీలించి ఆయన అదుపులో తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలోనే కూడా ఆయన ఢిల్లీ నుంచి వస్తారా అనే దీని మీద కూడా పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు అదుపులో తీసుకుంటారనేది ఇక్కడ కర్ణాటక ప్రజలందరూ కూడా ఒక రకమైన ఆసక్తి నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతుంది.